మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో బహిరంగ సభకు షర్మిల చేరుకున్నారు. లైవ్లో చూద్దాం. బయట చక్కెరేమో 40 రూపాయలు పలుకుతుంది, కానీ మేమైతే 2000కే అమ్ముకుంటున్నామమ్మా అని బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004-5 సంవత్సరాలలో వరికి 60 రూపాయలు మద్దతు ధర పెంచాడు. 5 సంవత్సరాలలో 60 రూపాయలు పెంచితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలలో 450 రూపాయలు పెంచాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 250 రూపాయలు 4 ఏళ్లలో పెంచామంటున్నారు. కానీ ఆ ధరలు ఎరువులకి పెరిగిన 3 సరిపోవని రైతులు చెబుతున్నారు. ఒక రైతులే కాదు, మన రాష్ట్రంలో మహిళలైతే అల్లాడిపోతున్నారు. అమ్మ నెలంతా కష్టపడిన 4500 రూపాయలు కంటే రాదు, ఇల్లు కడగడం లేదు, అన్ని ఖర్చులు, అన్ని ధరలు, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయమ్మా. బియ్యం ముట్టుకుంటే 30 రూపాయలు, ఉప్పు, పప్పు, చక్కెర, నూనె ఏది ముట్టుకున్నా అలాగే ఉంది. మేము బ్రతకలేకపోతున్నామమ్మా. 3 పూట్ల కూడా తిండి లేదు. ఇక పిల్లలకు చదువులు, పెద్దలకు ఆసుపత్రులు, ఈ ఖర్చులన్నీ మా వల్ల కాదమ్మా అని వాళ్ళు బాధపడుతున్నారు. ముసలి వాళ్లకు పెన్షన్లు కూడా రావడం లేదు, ఇచ్చే 200 కూడా కట్ చేస్తున్నారమ్మా. ఉన్న రేషన్ కార్డు కూడా ఊడదీస్తుంది ఈ ప్రభుత్వం అని వాళ్ళు బాధపడుతున్నారు. గ్యాస్ ధర, ఆర్టీసీ ధర, కరెంటు ఛార్జీలు అన్నీ పెరిగిపోయాయి.
ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ధరలు పెంచలేదు. ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధర పెరగలేదు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఏ ఛార్జీలు పెంచకుండా కొత్త పనులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. సాగునీటి ప్రాజెక్టులు చేశారు. పావుల వడ్డీకి రైతులకి మహిళలకు రుణాలు ఇచ్చారు. 7 గంటలు ఉచిత విద్యుత్ చేశాడు. ఆరోగ్యశ్రీ చేశాడు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108, 104. ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు. బియ్యం పథకం చేశాడు. అభయ హస్తం చేశాడు. పక్కా ఇల్లులు చేశాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క ఛార్జీకు ఒక్క రూపాయి ఛార్జీలైనా ఒక్క పన్ను కూడా వేయకుండానే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. 12,000 కోట్ల రూపాయలతో రైతుల కోసము ప్రత్యేకంగా రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రైతు రాజుగా బ్రతికిన రోజులవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ గ్రామాన్ని అడిగినా అల్లాడిపోతున్నామని చెబుతున్నారు. ఇక కరెంటు పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు. రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం చేసిన 9 గంటలు కరెంటు కాదు కదా, ఇచ్చి చూపించిన 7 గంటలు కాదు కదా, కనీసం 2-3 గంటలు కూడా ఈ ప్రభుత్వము కరెంటు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతుంది. ఏ గ్రామంలో అడిగినా 5 గంటలు 6 గంటల కంటే కరెంటు ఎక్కడా ఉండడం లేదు. పరిశ్రమలకైతే నెలకు సగం రోజులు పవర్ కట్టే. ఇక మన రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా బ్రతుకుతాయి? మన రాష్ట్రము అభివృద్ధి చెందడం కాదు కదా, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షల మంది పైగా కార్మికులు ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ పాపము ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి కిరణ్ కుమార్ రెడ్డి గారిదే. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు అంటే కిటికీలు తలుపులు తెరిచి పడుకోండి అని చెప్తున్నాడు ఆయన. కరెంటు బిల్లు ఫుల్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఏకంగా 32,000 కోట్ల రూపాయలను కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. 32,000 కోట్ల రూపాయలు తక్కువైనట్టు ఈ రోజు మళ్ళీ ఒక 6,500 కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారము ప్రజల నెత్తిన పడబోతుందని సర్కారు
ఈ రోజు ఈ కరెంటు ఛార్జీలు కానీ ఇంకా ఏ ఛార్జీలు కానీ పెంచాయి పెరిగాయి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత పాపం ఉందో దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే పాపం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ప్రజలను వేపుకు తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సంవత్సరాలలో 4 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు. దొందు దొందే. సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయము దండగా ఉన్నాడు. ప్రాజెక్టులు కట్టి నష్టం వస్తుందని పిచ్చి లెక్కలేసి చూపించాడు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారన్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తే దాని మీద బట్టలారేసుకోవాల్సి వస్తుందని హేళన చేశాడు. వరల్డ్ బ్యాంకుతో ప్రతి సంవత్సరము నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు కూడా పెట్టాడు. రైతులని పేదలని పురుగులు చూసినట్టు చూశాడు. రాష్ట్ర ప్రయోజనాలను గాలి వదిలేసి మహారాష్ట్ర కర్ణాటకలలో డ్యాములు కడుతుంటే కళ్ళు తెరుచుకొని నిద్రపోయాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు పక్క రాష్ట్రాలలో డ్యాములు కడుతున్నారు, వారిని ఆపు, ఆ డ్యాములు పూర్తయిపోతే మనకు నీళ్లు రావు, మనకు నీళ్లు రాకపోతే నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోతావని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పటికీ ఈయన డ్యాముల్ని ఆపలేదు, వారి ప్రాజెక్టులు కట్టేసుకున్నారు. ఈ రోజు మనకు నీళ్లు రావటం లేదు. లక్షల మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అల్లాడిపోయి పొట్టగొట్టి కోసము వాళ్ళ గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. గ్రామాలు శ్మశానాలుగా మారిన రోజులవి. ప్రభుత్వ ఆస్తులు అంటే అది ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న మొక్కలు చేసి పప్పు బెల్లాలుగా కారు చౌకగా ఆయన బెనామీలకు ఇచ్చేసుకున్నారు. 2 ఎకరాలతో మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. సింగపూర్, మలేషియా, దుబాయ్లలో ఆస్తులున్నాయి. కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. ఎన్టీఆర్ గారు చంద్రబాబుకు మించిన అవినీతి పరుడు ఈ లోకంలోనే ఉండడని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు చేశారు. పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, ₹2 కిలో బియ్యం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి పార్టీని లాగేసుకున్నాడు, ఆయన కుర్చీని లాగేసుకున్నాడు. కానీ ఎన్టీఆర్ గారు మాటల్ని పట్టుకొని నిలబెట్టుకోలేడు. పూర్తి మద్యపాన నిషేధం అని ఎన్టీఆర్ గారు అంటే ఈయన ఎక్కడ చూసినా బైక్ షాపులు పెట్టనిచ్చాడు. ₹2 కిలో బియ్యాన్ని ₹5.5 చేశాడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు 1999లో ఎలక్షన్లకు ముందు కొన్ని వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు బంగారు మంగళసూత్రాలు చేయిస్తానని, ఆడపిల్లలు పుడితే ₹5,000 ఇస్తానని, వారికి సైకిళ్లు కూడా ఇస్తానని, వారి చదువులకు పెద్ద చదువుల వరకు సహాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పి కూడా అధికారంలోకి వచ్చి కూడా ఆ మాటల్ని పూర్తిగా మర్చిపోయారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు
దీన్ని కత్తులు గొడ్డలతో తరిమి కొట్టాలని చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పి చేతలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు అంటే ఈయనను నాయకుడు అంటారా లేకపోతే ఊసరవల్లి అంటారా? ఇంత కష్టకాలంలో కూడా ప్రజల పక్షాన నిలబడకుండా స్వప్రయోజనాల కోసం ఆలోచన చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతే ఈయనేమో తెర వెనుకాల అమ్ముడుపోయాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కయ్యి చేతిలో చేసుకుని కలిసి వెళ్ళి జగనన్న మీద కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకుని ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. వీరికి తెలుసు జగనన్న కనుక బయటే ఉంటే ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ గారి సిద్ధమైన వారసుడిగా నిలిచిపోతాడని. అదే కూడా జరిగితే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశం కు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే తప్పు వీరికి లేదు. అందుకే సిబిఐ వెనకాల దాక్కుని మరీ దాడి చేస్తున్నారు. కానీ బోనులో ఉన్న సింహమో సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతారు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరు ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతు మళ్ళీ రాజవుతాడు. ప్రతి మహిళ మళ్ళీ ఆర్థికంగా స్థిరపడుతుంది. ఈసారి మహిళలకు రైతులకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాడు జగనన్న. మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రైతన్నవాడు నష్టపోకుండా తను పండించిన పంటను లాభానికి అమ్ముకునేటట్టు అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన విద్యార్థులు మళ్ళీ ఉచితంగా పెద్ద చదువులు చదువుకుంటారు. ఆరోగ్యశ్రీ మళ్ళీ నిలబడుతుంది. మన అక్క చెల్లెలు వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 చొప్పున 10వ తరగతి వరకు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. రాజన్న చెప్పిన మేలులు చేశాడు, చెప్పని మేలులు కూడా ఎన్నో చేశాడు. జగనన్న కూడా వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవడమే కాకుండా చెప్పని మేలులు తప్పకుండా చేస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన.
షర్మిల గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. చేయి కలుపు